ఎంత ఉంది భూమి వ్యవసాయం? మాకు 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు ఉన్నాయి. 5 ఎకరాలకి ఇంతవరకు మందు పడ్డ తాగులేదు. మొత్తం ఎర్ర పడిపోతున్నాయి. ఇప్పుడు నాటేసి 20-25 రోజులు అవుతుంది. వరి పొలానికి కూడా ఇంతవరకు పిండి దొరికిన గతి లేదు. ఇప్పుడు ప్రైవేట్ దుకాణంలో పోతే వాళ్ళు అంటారు కదా, ఎక్కడో మన ఉచికకు ఇంత కోటింగ్ వేస్తాను, లేదు కలర్ కోటింగ్ వేస్తాను, వేసి దాన్ని 600 ప్యాకెట్, ఇది 350 రూపాయలు. అట్లయితే ఒక తీసుకోలేకపోతే అంటాను బ్లాక్ లా. మరి నా కాడ ఊరియా బత్తకే ఉన్నాయి, నా కాడ గోల్డ్లో పైసలు లేవు. మరి ఏం చేయాలంటే అట్లయితేనే పో, ఆ దొరికిన కానీ తెచ్చుకోపో. ఈ దొరికిన ఎక్కడ దొరుకుతాయి? అక్కడ సూసైడ్ కాడ పోతే అక్కడ లేవు. అక్కడ 1000 మంది అక్కడ లైన్ కడతాను, సూసైడ్ కాడ అక్కడ 1000 మంది ఆ లైన్ కడతాను. లైన్లు 4 లైన్లు చెప్పులు ముడి కింద వేసుకొని కూర్చుంటే పిర్రలు మంటతాయి, ఆకలి అవుతుంది. లైన్లే కడతలేరు అసలు. ఇది కొరత లేదంటుండు, యూరియా కొరత లేదు. యూరియా కొరత లేకపోతే రైతులకు ఇట్లాంటి బాధ ఎందుకు? ప్రతి టీవీలో కానీ రైతులు కూడా మొత్తుకుంటాను. ఎక్కడ కూడా ఒక ఊరియా బాధ దొరుకుతలేవు. ఇక్కడ నుంచి నల్లబెల్లి దాకా పోయినాం. అసలు మీరు రైతులే కాదంటుండు ఆయన తుమ్మల నాగేశ్వరరావు. మరి రైతులు కాబట్టి భూలు ఎక్కడి? తుమ్మల నాగేశ్వరరావు ఆయన రైతే కదా. ఆయన రైతే ఒకసారి ఇట్లా నిజమైన రైతులు పొలాలలో పని చేసుకుంటారు. వీళ్ళందరూ ఊరికే ఒక ఆలో ఇల్లు పైసలు ఇస్తే వచ్చి కూర్చుంటారు. లైన్లు కడితే ఎవరు రైతులు కాదా? మరి రైతులు కట్టకపోతే వాళ్ళకి ఏమైనా పని పట్ల అనిపోయి అక్కడ కూర్చుంటారు. వాడిని గుద్దనే పెట్టుకొని ఆకలి వాడు ఆకలి చేస్తాడని వాడు కూలి పోతాడు. ఇవాళ 500 కూలితేనే వస్తాడు. చెప్పులు కూడా అన్ని బీఆర్ఎస్ వాళ్ళు బేరుస్తారంట చెప్పుల లైన్లు మొత్తం. ఇక ఇప్పుడు ఓలో పక్కన ఎవరు వాళ్ళు అర్థమైన చొక్కపోలు అయితే ఆ లైన్లు పెట్టకుండా అన్ని చేయకుండా మునిపించిన జేబుల పైసలు పోయి ఇప్పుడు భర్త దీనికి వేయాలంటే దీనికి ఇప్పుడే పోయి భర్త పట్టుకొచ్చుకుని ఇప్పుడు నాకు ఒక 10 బస్తాలు కావాలి. నాకు ఇవాళ ఒక 10 బస్తాలు కావాలి. 6 ఎకరాల పొలం నాటేసిన ఒక్క 4 రోజుల బట్టి తిరుగుతానా, 60 మంది దొరుకుతలేదు. ఏం చేయాలో చెప్పు. ఇక ఆడికిపోతే 300 ప్యాకెట్ 650కి ఇస్తాడు. ఉసుక కోటింగ్ ఇస్తాడు. వాడు నల్ల కలర్ ఏదో బొగ్గో ఏదో రాస్తాడు 650 ప్యాకెట్ అని ఇస్తాడు. అది కొంటే ఇది కొంటే అది అంటాడు. అది ఇది అద్దే బాబు మాకేమద్దే, ఇంత నీళ్ళ మంది ఏదో కూర పైపతి 50% అదేదో కలుపుకొని చల్లి కూడా మాకు ఊరే బత్తి అంటే అది అయితే లేదు. నువ్వు ఎక్కడన్నా ఏమంటాను వాళ్ళు, మీరు ఏ షాపులో మీరు ఏ పోటీ పెట్టకుండా తీసుకోండి, పోటీ పెట్టకుండా తీసుకోండి. ఏ దుకాణంలో కానీ మీరు నీళ్ళ మంది తీసుకోకండి, మన ఏది గుళికలు తీసుకోకండి, యూరియా తీసుకోవాలి. ఏ దుకాణంలో తీసుకోండి. అవసరం కూడా ఏమైనా వాళ్ళైనా కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఏం కాంప్లిమెంట్ చేస్తారు? మళ్ళీ వెనక పోతారు, కథం పలకేం చేపెడతారు, పైసలు ఇస్తే వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోతారు. వీరి పని ఇప్పుడు గతంలో ఉన్నది ఇట్లా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పట్టె మందలు పండుకుంటే పిండి పాతాలు దొరికినాయి. ఇవాళ రోడ్డు మీదకి పోయి చెప్పులు పెట్టుకున్నా కానీ పిండి పాతాలు దొరుకుతాయి లైన్లో. మరి ఏం చేయాలో అసహనం. ఇట్లా ఎందుకు చేస్తాను? రైతుల సమస్యలు ఏమి ఇంత విపరీతంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రైతు రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. మరి వచ్చేది రైతు మంచుకుంటే రైతును పట్టించుకుంటేనే కదా. నీ అదే కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండే ఒక్కరోజు పిండి బత్తాలకు తేడా వచ్చిందా? బొడ్డు చూసినా పోరానికి సుతా తెలుసు. మరి ఈ అంతా కొడితే 20 నెలలు అయితే లేదు ఈ ప్రభుత్వం వచ్చి. నానా గోస పడతాను. ఇంకా 3 సంవత్సరాలు ఇట్లా ఇలాలే మేము ఎట్లా బతకాలి? సంతోషంగా రైతులందరూ సంతోషంగా ఉన్నది. పిండి బత్తాలు పోయి చిలకల గడి కలుసుకుంటలేరు. పిండి బత్తాలు పోయి ఈ పత్తికి మంది 10 రోజుల పడి తిరుగుతాడు వ్యవసాయం. ఆ పక్క మరి చిలక మా మరి గడ్డి కలుసుకుంటారు. ఇంత మంది వేసుకుంటా అడిపోవడం అవుతుంది. పిల్లల మూలు పోతేనే మందు బత్తాలు దొరుకుతాయి. అది ఒక్కటి, అది ఒక కార్డు రాసుకొని అది దొరుకుతా. అక్కడికి మొదలు పడదాకా లైన్ నిలబడితే అక్కడి వరకు అయిపోతే వీళ్ళు ఇటే మళ్ళీ 3 రోజులకు మళ్ళీ పోయినా వెనకపోతే మళ్ళీ అక్కడి. ఇప్పుడు ఇంకోటి కూడా, ఇప్పుడు నిన్న మొన్న రోజు లైన్లో నిలబడ్డారు. ఇప్పుడేమో అసలు ఇట్లా కాదు, వారానికి 1 రోజు 2 రోజులు అని ఏమో పెట్టిరంట. అసలు వారానికి 1 రోజు 2 రోజులు పోతే దొరుకుతాయా సార్? మాకు దొరికితే ఆ లైన్లో పోతే మనం ఏమిటన్నా ఎవరైనా చచ్చిపోతారు. చచ్చిపోయిన కాడి పోయేచ్చారకు ఉన్నోడు మేసుకొని బతుకుతాడు. ఇక మనం గట్టి అవుతుంది, ఇది గిట్టి అవుతుంది. మొన్న గట్లే మా మామను మా బామ్మ చచ్చిపోతే నేను ఒక 4 రోజులు అటే హైదరాబాద్ కట్టాడు తిరిగి వచ్చే వరకు ఒక ఊరే బత్త దొరకలే. ఊళ్ళో కాడికి వచ్చినా ఊళ్ళో 60 అడిగినా కానీ అవి దొరుకుతలేని వాడు ఇచ్చేటోడు బాధలు ఇవాళ పోతే ఇస్తే మళ్ళీ రేపు తెచ్చి ఇచ్చేది. 10 బత్తాలు వేసుకోపోరని పైసలు ఎవరో బిడ్డ అన్నా కానీ ఇచ్చేది ఎవరన్నా. ఇప్పుడు ఆ నమ్మకాలతో పోయి రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే, రైతు కొరకు సాయం చేస్తాననే వ్యక్తి అయితే కొంచెం ఆయనకు సిగ్గుచేర ఉన్న మనిషి అయితే రైతులకు పిండి బత్తాలు సహకారం చేపిస్తే అది త్వరలో ఆయనను
ఏదేం చేసిండో రైతు మంచిగా బాగుపడితేనే ఆయనకు అది చేసేవారు. ఎలక్షన్లు వస్తున్నాయి మరి మళ్ళా ఇక ఎలక్షన్లు వస్తేనే మంచాల పండుగ వెళ్తాడు తప్ప రేవంత్ రెడ్డి గెలుస్తాడు. మంచాల పండుగ వెళ్తాడు. మందు బత్తాలు బాగుతాడు కాబట్టి మంచాల పండుగ వెళ్తాడు. రైతులే వేస్తారా ఓట్లు? మరి రైతే కూడా ఆయన పిల్ల మోద ఎత్త గెలుస్తాడా? అందరు ఎత్తనే కదా గెలిచేది. గదే గెలిపిస్తారంటారు మళ్ళీ. మంచాల పండుగ వెళ్తాడు. ఒక్క ఓటు కూడా గెలవలేదు, మొత్తం మురిగిపోతాయి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఈసారి ఒక్క ఓటు కూడా ఏడు. పిచ్చోడు ఏడు, గుడ్డోడు ఏడు. ఇక తెలియకలోడు ఎట్లా ఎత్తాడు? ఇక ఇప్పుడు రైతులనే మొత్తం దెబ్బ ఎట్లా ఆడలు. ఇప్పుడు ఆడోళ్ళకి వ్యవసాయాలు లేవా? ఆడోళ్ళకి వ్యవసాయాలు లేవా? మరి 1200 ఇస్తున్నాడు, పింఛన్ 4000 ఇస్తున్నాడు, ఏది లేదు. 6 పథకాలు పెట్టిండు. 6 పథకాల్లో ఏం పెట్టిండు? ఆడోళ్ళు మంచిగా తిరుగులి ఉన్న పంటలు పొడగొట్టుకోవాలని బస్సులు ఇచ్చిండు. ఒక్క మొగోడు ఎక్కితే మనకి సీటు దొరకలేదు. ఒకటి చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా జాగ్రత్త పడి రైతులకు ఏదంటే అది అందుబాటులో పంపించాలి, ఇబ్బంది లేకుండా చేయాలి అని మీకు కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఏం పేరు అన్న? నా పేరు సామ్రాజ్యం. ఏంది, ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? రైతులు యూరియా బస్తాలు దొరకక నానా గోసలు పడతాను. ఒక నెల ఇప్పుడు మేము నాట్లేసి నెల అవుతుంది. అయితే నెల 15 రోజులనే దానికి రెండో పిండి వేసుకోవాలి. కాబట్టి ఆ 15 రోజులల్లో దాటిపోయింది, నెల అవుతుంది. 15 రోజులలో వేస్తే దానికి పిలిక వచ్చి రైతుకు దిగుబడి వస్తుంది. ఆ పిలిక ఇప్పుడు 15 రోజులు దాటిపోయింది, నెల అవుతుంది కాబట్టి ఇప్పుడు వేస్తే దానికి పిలిక అనేది రాదు. పిలిక ఆగిపోయి పిలిక అనేది రాక దిగుబడి తక్కువై ఇట్లే రైతులు బాగా నష్టపోయి ఈ మందుల తాగుడు, ఉరి పెట్టుకొని సచ్చుడు రైతులకు బాగా గోస అవుతుంది. బాగా ఇబ్బంది కదనే. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఏర్పడ్డదే ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలి, మన పంటలన్నీ మంచిగా పచ్చగా పండాలి, ఆంధ్రలో పంటలు ఏమో పండుతున్నాయి, మన నేలలు ఏమో ఎండుతున్నాయి అని చెప్పి కొట్లాడి 1200 మంది విద్యార్థులు కూడా బలిదానంతో వచ్చింది తెలంగాణ. మళ్ళీ ఎందుకు ఇట్లా అవుతుంది అంటే గత 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చినాక కూడా ఇట్లనే ఉండేనా పరిస్థితి? 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసిండు, మాకు ఎలాంటి అది లేదు. ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేము అడగక ముందే రైతు బంధు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, యూరియా కానీ 20 కానీ ఏది కానీ మేము జేబులో పైసలు పెట్టుకొని పోయి ఇట్లా దుకాణాలకు వెళ్ళి తీసుకొచ్చుకొని చల్లుకునేటోళ్ళం. ఇలా యూరియా కొరకు 200-300 మంది లైన్ కడితే 100 మందికి దొరుకుతుంది, 100 మంది మరి వస్తాను. లైన్ కడతాను. లైన్ భార్య పిల్లల కాంచెల్లి 5 ఎకరాలు ఉన్నది నాకు. 5 ఎకరాలు ఉంటే మనిషికి 2 బస్తాలు ఇస్తాడు. కాబట్టి నేను, నా భార్య, నా కొడుకు మేము ముగ్గురం పోయి లైన్ కడితే లైన్ అక్కడి దగ్గర పోయే వరకే అయిపోయినాయి అంటే సపరేట్గా ఇంటికి వస్తాను. ఇట్లా 3 రోజులే పోయి బట్టి 3 రోజుల కాంచెలు పోయినా కానీ దొరుకుతలేవు. అయితే ఇప్పుడు రీసెంట్గా మీరు కూడా ఇనే ఉంటారు, చూసే ఉంటారు వార్తలలో. మన వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటుండంటే అసలు వాళ్ళు రైతులు కాదు లైన్లు కట్టేటోళ్ళు, నిజంగా రైతులందరూ పొలాలలోనే ఎవరు పని చేసుకుంటారు, ఎలాంటి కొరత లేదు యూరియాకు సంబంధించి, ఇదంతా కేవలం ఒక రాజకీయ నాటకం ఇదంతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తుమ్మల నాగేశ్వరరావును ఒకసారి రైతుల లైన్ కట్టే కాడికి రమ్మను, రైలు కట్టే కాడికి వచ్చి వీళ్ళు రైతులా, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అని ఆయనకు తెలుస్తుంది. ఒక కాడికి వస్తే కొడతారు, ఒక్క లైన్ కాడికి వస్తే తుమ్మల నాగేశ్వరరావును బట్టలు కూడా తీసి కొడతారు. రైతులమా మేము రైతులం కాదా అని. అదే ప్రభాకర్ కూడా ఇది చెప్పులు కూడా లైన్లలో వేసిన దుస్థితి మనకు బాగా తిరుగుతున్నాయి ఈ మధ్య వీడియోలు. అందరు రైతులు ఆవేదన చెందుతారు, చెప్పులు వేసే పరిస్థితి మళ్ళీ తెచ్చిన రేవంత్ రెడ్డి అని. ఈ చెప్పులు కూడా ఒక పార్టీ వరుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతుండ్రు. తప్పు. దేనికి తీసుకుపోతారా? యూరియా బస్తాలు రైతు పంటకు వేసుకోవడానికి తీసుకుపోతారు, తినడానికి తీసుకుపోరు కదా. అంతా రైతులే పోతాను, రైతులమే ఆడ లైన్ కడతాను. ఒక నర్సంపేట, చంద్రపేట, ఏ సొసైటీ గోడౌన్ల కాడ ఒక్క లారీ వస్తుందంటే ఆ లారీ వరంగల్ నుండి బయలుదేరుతుంది అంటే ఆ లారీ వెనుకనే ఒక 100 మంది బండ్లు వేసుకొని వచ్చి అది ఎక్కడ దిగుతుందో అక్కడ లైన్ కడతాను. అంత దుస్థితి ఇవాళ ఏర్పడ్డది. అదే కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు, అప్పుడు బాగా ఉన్నది మాకు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, రైతుకు కష్టాలు. ఇంతమంది కష్టం పడుతున్నారు, ఇంతమంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులకు కావచ్చు అంటే యూరియాకు సంబంధించి? నిజంగా ప్రభుత్వం స్పందించిందా? ఏం చెప్తుంది? ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పటి కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. ప్రభుత్వం ఏమంటారు, కేంద్రం నుంచి పంపిస్తలేదు. మేమేం చేస్తామని ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇప్పుడు కేంద్రం ఇయ్యలేదు, అడగాల్సిన బాధ్యత ఎవరిది?
ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న సీఎందే ఈ ప్రభుత్వం కదా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్దే బాధ్యత. ఆయన ముందస్తే అది ప్రణాళికతోటి యూరియా మనకు ఎక్కువ కావాలని చెప్పి తెప్పించుకోవాలి. ఈయనకు కష్టపడద్దనే దృష్టి ఆయనకు ఉండాలి. ఈయనకు అసలు వ్యవసాయం గురించి అవగాహన లేనోడిని తీసుకొచ్చి కుర్చీలకు కూడా పెడితే వ్యవసాయం గురించి అవగాహన ఉండేది ఉంటే గీయాల రైతులకు ఇట్లా లైన్లు కట్టి ఇట్లా నిలబడి చెప్పులు పట్టుకొని చెప్పులు లైన్లో పెట్టి భార్య పిల్లలం పోయి అక్కడ మేము లైన్ కట్టి ఉండే అంత ఉండవు. ఏం పేరే పెద్దయినా? సాంబయ్య. సాంబయ్య. ఎట్టుంది రైతుల పరిస్థితి? ఏమున్నది మంచిగా ఉన్నది. ఇంకా 4 రోజులు కాలం అయితే మంచిగా విరుకుతాం మేము. అంతేనా? యూరియా బస్తాలు అందుతున్నాయి? యూరియా బత్తాలు వేస్తేనే బలం అవుతుంది. ఖాళీ బత్తాలు దొరుకుతాయి కానీ 2 బత్తాలు దొరుకుతలేవు. నిన్ను బస్తాలు దొరుకుతలేవు. అంటే ప్రభుత్వంగా తయారైంది. ఇస్తుందంట, మంచిగానే ఇస్తున్నాం అని చెప్తుంది. మంచిగానే ఇస్తాను. మనిషికి 3 బత్తాలు ఇస్తాను. ఆడోళ్ళకి ఇస్తాను కానీ మొగోళ్ళకి ఇస్తలేరు. 3 బస్తాలు ఎక్కడనే బత్తాలు ఎక్కడనే మనం ఇవాళ పొందాక తిరిగి సభ్యకి వచ్చిన లైన్లు కడుతురా? లైన్లు లేవు, మన్ను లేవు. వాడు పురుగు మందుల కాడ షాపులకు పోతే వాడు అంటాడు ఒక లీటర్ అది తీసుకో, 1 లీటర్ ఇది తీసుకో, 1 లీటర్ అది తీసుకో, 1/2 లీటర్ నువ్వు తాగుతా అనుకుంటుంది. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? అంటే ఇప్పుడు పురుగుల మందు రైతులు తాగాల్సినంత దుస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? దొరికినప్పుడు ఏం చేస్తారు? దొరికినప్పుడు ఏం చేస్తారా? అంతే. ఇక అది ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఇంకా 4 రోజులకి ఇస్తారు కుల్లాగా. ఎందుకంటే వారి కోతలకు వస్తాయి కదా, అంత అయిపోద్ది. అప్పుడు కుల్లాగా ఇస్తారు. పని లేనప్పుడు తీసుకుని ఏం చేసుకోవాలి? ఇంట్లో పెట్టుకోవాలి. అసలు తెలంగాణలో రైతులకు ఏ ఇబ్బంది లేదు, యూరియా కొరత లేదు. వీళ్ళందరూ ఈ రైతులందరూ నిజంగా రైతులందరూ పొలాలలోనే ఉంటారు. కానీ 8 రోజులకు నాడు బోధిను పొద్దుమావ తాగం చేయన్నాడు. అయితే మేము పొద్దుమావ బోధింటారా 8 రోజులకు తాగం చేస్తాను. ఇక మాకే కదా సరిపోతుంది. అట్లా యూరియా లైన్లు కట్టేటోళ్ళు అసలు రైతులే కాదని చెప్తుండు. అసలు లైన్ లేదు, అసలు బత్తాలు లేవు ఎక్కడ. అసలు ఇస్తలేడు. మరి ఎందుకు ఇస్తలేడు అంటే 10 సంవత్సరాలు ఇట్లనే ఉండేనా గతంలో? ఎందుకంటే ఓసారికి వచ్చింది కానీ మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు ఇచ్చిండు, తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడైతే అన్యాయం. వాడు ఏమంటాడు? రేషన్ కార్డు పట్టుకపోవాలన్నట, లేకపోతే ఫోటో కావాలన్నట, లేకపోతే పాస్బుక్ కావాలన్నట. పాస్బుక్ లేకపోతే నేను మునాకి ఇచ్చిన, నాకు పట్టలేదు, ఆయన పాస్బుక్ లేదు, ఆయన బత్త దొరకదు. మరి పరిస్థితి ఏంది రైతు? ఏం లేదు. ఇక గంతే. ఇక పండిన కానీ గంతే. ఇక వాడు 4 రోజుల కింద బోనస్ ఇస్తా అని చెప్పిండు, ఉబ్బిచ్చిండు. ఇప్పుడు 3 నెలలు వార్లు కోసి బోనస్ లేదు, గీరేసు లేదు. ఆశపడడం వానికి పెట్టాం. మళ్ళీ రైతులు నన్నే గెలిపిస్తారు, గెలుతాడు, నేనే ఉంటాడు. ఎందుకున్నాడు? మళ్ళీ వేస్తాము. పైసలకు ఆశపడి వేస్తారు. అంతే. 500 1000 ఇస్తే వేస్తారు అంతే. ఇప్పుడు 5 లక్షలు పెట్టినా యూరియా దొరుకుతలేదు. దొరుకుతలేదు. అది ఏం చెప్తావు మరి ప్రభుత్వానికి? ఏం చెప్తా? నేను ఒక్కనే వేద్దాంటే ఒకటరా? నువ్వు కట్టె పట్టుకోలేకపోతా అంటే యూరియా అసలు కొరత లేదని చెప్తుంది. కొరత లేదంటే మీకు అవపడతలేదా? మాకంటే మేము ఈయన ఉన్నాం, తిరిగితా. ఇప్పుడు ఇవాళ దాకా తిరిగినా సబ్జెక్ట్ వచ్చాను నర్సమేడ పోయి లేవు. ఇప్పుడే వచ్చిన ఏడలేవు. 2 3 షాపులు ఆడితే వాడు ఆడాడు 1 లీటర్ మందు తీసుకో, లేకపోతే గోమార్ తీసుకో, లేకపోతే డిఏఫ్ తీసుకో, ఊరిస్తాం, లేకపోతే లేదు. ఉన్నాయి తీసుకో అని చెప్తుంది. అట్లా ఇప్పుడు డిమాండ్ ఉంది కదా వానికి. ఇక మరి ఏం చేసుకో? అది డిఏపి తెచ్చి ఏం చేసుకో? డిఏ వేసుకుంటే దీనికి వేసుకుంటే పని చేస్తాయి. డిఏపి ఇప్పుడు ఏం చేస్తాం? ఏం లేదు.